కీలకమైన జిల్లాలో ఆ పార్టీకి ఏకైక ఎమ్మెల్యే ఆయన. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు గులాబీ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అధికారంలో ఉండగా ఏ ఎన్నిక వచ్చినా ఓటమి ఎరగకుండా పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆ నాయకుడికి మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు అగ్ని పరీక్షలా మారాయట. ప్రభుత్వం మారిన తర్వాత జిల్లాలో పట్టుకోల్పోయిన బీఆర్ఎస్కి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్న ఆ నాయకుడు మున్సిపల్ ఎన్నికల్ని సవాలుగా తీసుకున్నారు. ఇప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలోనే కాదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఆయన కీలక నేత. 10 ఏళ్లు పార్టీ అధికారంలో ఉండగా కీలక పదవులు చేపట్టారు. మొదటిసారి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా, రెండోసారి అధికారం చేపట్టినప్పుడు R&B మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కారు పార్టీకి ఆయనే డ్రైవర్ అయ్యారు. అందరికీ అందుబాటులో ఉంటారన్న పేరున్న ప్రశాంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం బాల్కొండతో పాటు మిగతా నియోజకవర్గాల్లోనూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారు. ఎన్నిక ఏదైనా సరే గెలుపు బాధ్యత తన భుజాన వేసుకునేవారు. గత మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 3 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత సీన్ మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు పెరిగాయి. అయితే జిల్లాలో గులాబీ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. 2023 ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ హవా నడిచిన బాల్కొండ నుంచి హ్యాట్రిక్ కొట్టారు. మిగతా మున్సిపాలిటీల పరిస్థితి ఎలా ఉన్నా సొంత నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపాలిటీలో పట్టు నిలుపుకోవడం వేములకు పెద్ద సవాల్గా మారింది. 2019లో మొదటిసారి భీమ్గల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ గా గెలిచారు. బీఆర్ఎస్ 12 వార్డులు గెలుచుకుంది. కానీ వారంతా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలక వర్గం మొత్తం పార్టీ మారిపోవడంతో కొత్త వారిని గెలిపించుకోవడం ప్రశాంత్ రెడ్డి నాయకత్వానికి ఒక పరీక్షలా మారింది. బాల్కొండలో అధికార పార్టీ బలం పుంజుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ నియోజకవర్గానికి చెందిన 4 నేతలు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత మండలం కూడా భీమ్గల్ కావడంతో ఆయన ఈ మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి స్వయంగా టీపీసీసీ ఇక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భీమ్గల్ మున్సిపాలిటీలో గెలుపు వేములకు ఒక అగ్ని పరీక్షలా మారింది. ఈ పరీక్షలో ఆయన ఎలా ముందుకు వెళతారు, ఎలాంటి ఫలితాన్ని సాధిస్తారు అనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.